Discuss about some more questions in light chapter and what type of questions there is a possible to ask in the question paper. In the first class we will discuss about the regular reflection and irregular reflection, or that is called diffuse reflection. Here is one question is possible to ask: is the regular reflection obey the laws of reflection, or diffuse reflection obey the laws of reflection? అంటే ఇక్కడ క్రమ పరావర్తనము, డిఫ్యూజ్ అంటే అక్రమ అంటే ఇర్రెగ్యులర్ గా ఉన్నటువంటి, అంటే సక్రమంగా లేనటువంటి పరావర్తనం. ఇవి రెండు కూడా పరావర్తన సూత్రాలని పాటిస్తాయంటే రెగ్యులర్ రిఫ్లెక్షన్ లో మాత్రమే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేటటువంటిది ఒబే అవుతుంది. అంటే మనము రెగ్యులర్ రిఫ్లెక్షన్ లో మాత్రమే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ని చూస్తాము. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్పినాం. మనం ఏం చెప్పాము? ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ ద పాయింట్ ఎట్ ది సర్ఫేస్ both are lie in the same plane. రెండవది యాంగిల్ I is equals to యాంగిల్ R. పతన కోణం ఎంత ఉంటుందో పరావర్తన కోణము కూడా అంతే ఉంటుందని చెప్పారు. తర్వాత రెండవ క్వశ్చన్, ఫర్ ప్లేన్ మిర్రర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే దీన్ని వక్రతా వ్యాసార్థం అని చెప్పి అంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రతా వ్యాసార్థం అంటాం. ఈ వక్రతా వ్యాసార్థము ప్లేన్ మిర్రర్స్ కి ఎంత ఉంటుంది? వక్రతా వ్యాసార్థము ప్లేన్ మిర్రర్స్ కి ఎంత ఉంటుంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఈస్ ఇన్ఫినిటివ్. అనంతం అంటాం దాన్ని. ఇలా ఉంటుంది సింబల్, అనంతం అంటాం. ఇది ఒక క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత థర్డ్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2 meters ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ప్లేన్ మిర్రర్. మనం ప్రతిరోజు కూడా సమతల దర్పణం ముందు నిలబడి మనము మన యొక్క పర్సనాలిటీ కానీ, మనము రెడీనెస్ కానీ, మన యొక్క ఇమేజ్ ఎలా ఉందో చూస్తూ ఉంటాం. అయితే ఒక స్టూడెంట్ 2 మీటర్ల, ఇది మనము ప్లేన్ మిర్రర్ అనుకుంటే ఈ ప్లేన్ మిర్రర్ ముందు 2 meters దూరంలో నిలబడ్డాడు. నిలబడితే ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. ఇమేజ్ ఎంత దూరంలో కనిపిస్తుంది అన్నాడు. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ హిస్ ఇమేజ్ విల్ బి. మనకి ఇక్కడ నుంచి మిర్రర్ 2 meters లో ఉంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? బ్యాక్ సైడ్ లోపల 2 meters అవతల ఇమేజ్ ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఎంత ఉంటుంది ఇప్పుడు ఆన్సర్? యు ఆర్ నాట్ లిజనింగ్ ది క్లాస్. ఎంత ఉంటుంది? 2 + 2 4. 2 + 2 4. 2 + 2 4. 4 meters. అది ఒక ఇంపార్టెంట్ బిట్. మనకు మిర్రర్ యూజ్డ్ బై ఏ డెంటల్ సర్జన్. డెంటల్ సర్జన్స్ ఏ మిర్రర్స్ వాడతారంటే కాంకేవ్ మిర్రర్ అంటాం. కాంకేవ్ మిర్రర్, దీన్ని తెలుగులో పుటాకార దర్పణము అని చెప్పేసి అంటాం. కాంకేవ్ మిర్రర్. తర్వాత హుచ్ మిర్రర్ యూజ్డ్ ఇన్ సర్చ్ లైట్స్. ఈ సర్చ్ లైట్స్ లో కూడా కాంకేవ్ మిర్రర్ అనేటటువంటిది వాడతారు.
తర్వాత వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ సినిమా స్క్రీన్. ఈ సినిమా స్క్రీన్ మీద ఎలాంటి ఇమేజెస్ ఫామ్ అవుతాయంటే రియల్ ఇమేజెస్. రియల్ అంటే నిజ ప్రతిబింబాలు. నిజ ప్రతిబింబాలు ఎలా ఉంటాయి? తల క్రిందలుగా ఉంటాయి. ఇన్వర్టెడ్ ఇమేజెస్ అంతే కదా, తల క్రిందలుగా ఉంటాయి. తర్వాత ఈ మిర్రర్స్ లో మనం ప్లేన్ మిర్రర్ కాకుండా కాన్వెక్స్, కాంకేవ్ మిర్రర్స్ అనేటటువంటివి రెండు ఉన్నాయి. కుంభాకార దర్పణము, పుటాకార దర్పణము. వీటిల్లో ఫోకల్ లెంగ్త్ కి ఒక ఫార్ములా. ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు R/2 అంటారు. ఈ ఆర్ వచ్చి రేడియస్ ఆఫ్ కర్వేచర్, వక్రతా వ్యాసార్థం అని చెప్పేసి అంటారు. లేదా ఈ సూత్రాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2F. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేటటువంటిది రెండు నాభ్యంతరాలకి సమానము. తర్వాత మిర్రర్ ఫార్ములా. ఈ మిర్రర్ ఫార్ములా వచ్చి 1/F ఈజ్ ఈక్వల్స్ టు 1/U ప్లస్ 1/V. ఇక్కడ F వచ్చి ఫోకల్ లెంగ్త్ అంటాం, నాభ్యంతరం అంటాం. U వచ్చి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, V వచ్చి ఇమేజ్ డిస్టెన్స్. తర్వాత ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకో. 1/F ఈజ్ ఈక్వల్స్ టు 1/U ప్లస్ 1/V. తర్వాత పెరిస్కోప్. హౌ మెనీ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పెరిస్కోప్? సో పెరిస్కోప్ అనేది ఇలా ఉంటుంది. పెరిస్కోప్ వచ్చి ఆ ఇమేజ్ ఒకసారి చూద్దాం. మనం డయాగ్రామ్ వేస్తాం. ఇలా ఉంటుంది అది. సో మనకు లైట్ రేస్ ఇలా వస్తాయి. ఇక్కడ ఒక ప్లేన్ మిర్రర్, ఇలా ఉంటుంది. ప్లేన్ మిర్రర్ ఇలా పెడతారు, ఎందుకంటే లైట్ రేస్ వచ్చిన తర్వాత ఇవి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వస్తాయి. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మిర్రర్ ఇలా పెడతారు. ఇలా పెడితే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వచ్చి మనకు కనిపిస్తాయి, ఈ విజిబుల్ గా కనిపిస్తాయి. ఇది పెరిస్కోప్ అంటారు. ఈ పెరిస్కోప్ లో హౌ మెనీ ప్లేన్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్? దట్ ఈస్ వన్ క్వశ్చన్. ఎన్ని? 2 మిర్రర్స్ వాడతారు, ప్లేన్ మిర్రర్స్. ఇక్కడ ఈ ప్లేన్ మిర్రర్ ని ఒక యాంగిల్లో బిగిస్తారు. ఆ యాంగిల్ వచ్చేసి 45 degrees. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు దర్పణాలను కూడా సమతల దర్పణం అంటాం తెలుగులో. రెండు సమతల దర్పణాలని 45 డిగ్రీల కోణంలో ఉండేటట్లు చూస్తారు. అదొక ఇంపార్టెంట్ బిట్. తర్వాత కెలిడియోస్కోప్ అని ఉంది. ఇది కూడా మన లాబొరేటరీలో ఉంటుంది, కెలిడియోస్కోప్. ఈ కెలిడియోస్కోప్ లో మనం చూస్తే రకరకాలైనటువంటి బొమ్మలు కనిపిస్తాయి. అంటే ఇది ఆన్ హుచ్ ప్రిన్సిపల్ ద కెలిడియోస్కోప్ ఈస్ వర్క్డ్ అంటే మల్టీ రిఫ్లెక్షన్స్, బహుళ పరావర్తనం అంటారు. బహుళ పరావర్తనం తెలుగులో మల్టీ రిఫ్లెక్షన్స్. అదొక క్వశ్చన్. ఇక్కడ when an object is kept between two parallel plane mirrors, how many images are formed? మనం ప్యారలల్ మిర్రర్ లో ఎలా చెప్తామో, రెండు ప్లేన్ మిర్రర్స్ తీసుకొని ఇలా ఒక యాంగిల్ ఫామ్ చేస్తూ పెట్టుకున్నట్లయితే ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఆ ఇమేజెస్ ని కనుక్కోవాలంటే n ఈజ్ ఈక్వల్స్ టు 360/θ-1 అనేటటువంటి ఫార్ములా ఉపయోగించుకోవాలని చెప్పినాం. ఇప్పుడు అలా కాకుండా ఎలా పెడుతున్నారు? రెండు మిర్రర్స్ ఇలా పెడుతున్నారు.
ప్యారలల్ గా పెడుతున్నారు. సో ప్యారలల్ గా పెడితే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయంటే ఇన్ఫినిటీ, అనంతమైనటువంటి ప్రతిబింబాలు ఏర్పడతాయి. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే వెన్ ఎ లైట్ రే స్ట్రైక్స్ ఎట్ యాంగిల్ ఆఫ్ 30 ఆన్ ఎ ప్లేన్ మిర్రర్, అంటే ఒక కాంతి కిరణము సమతల దర్పణం మీద 30 డిగ్రీల కోణంతో ఏమైంది, పడింది, అంటే ఇన్సిడెంట్ అయింది. వెన్ ఎ లైట్ రే స్ట్రైక్స్ ఎట్ యాంగిల్ ఆఫ్ 30 degrees ఆన్ ప్లేన్ మిర్రర్, ద యాంగిల్ ఎట్ విచ్ ద లైట్ రే రిఫ్లెక్ట్ అన్నాడు. అంటే ఇన్సిడెంట్ రే 30 డిగ్రీలతో పడితే రిఫ్లెక్టెడ్ రే కూడా ఎంత ఉంటుంది, 30 degrees ఉంటుంది. ఎందుకని యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్. పతన కోణము ఇలా స్ట్రైక్ అయింది. ఇక్కడ నార్మల్ ఎలా గీస్తాం, ఇలా గీస్తాం. ఇక్కడ యాంగిల్ ఐ వచ్చి 30 degrees ఉంటే యాంగిల్ ఆర్ కూడా ఎంత ఉంటుంది, 30 degrees ఉంటేనే అది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ని ఫాలో అవుతుంది, పరావర్తన సూత్రాలని ఫాలో అవుతుంది అనేటటువంటి విషయం తెలుసుకున్నాం. తర్వాత ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్, ఇంతకుముందు కూడా చెప్పినాం. ఒక సమతల దర్పణము ఎలాంటి ప్రతిబింబాలు ఏర్పరుస్తుందంటే వర్చువల్, అంటే ఏమని, విద్యా ప్రతిబింబం. ఎలా ఉంటాయి, నిటారుగా ఉంటాయి. బిహైండ్ ది మిర్రర్, దర్పణం యొక్క వెనుక ఏర్పరుస్తుంది. తర్వాత సేమ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, వస్తువు ఎంత పరిమాణం ఉంటుందో ప్రతిబింబం కూడా అంతే పరిమాణం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత మనకు ఆ లాటరల్ ఇన్వర్షన్ కూడా చెప్పినాం మనం. లాటరల్ ఇన్వర్షన్ అంటే సమతల దర్పణం ముందు కుడి ఎడమలుగా కనిపిస్తాయి అనేటటువంటి విషయం కూడా చెప్తున్నాం. తర్వాత మనం కెలిడియోస్కోప్ లో కూడా, మనం ఇందాక పెరిస్కోప్ లో చూసినట్టు కెలిడియోస్కోప్స్ లో కూడా మనకు ఆ ప్లేన్ మిర్రర్స్ మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది. ఇది కూడా కెలిడియోస్కోప్ అంటే ఇలా ఉంటుంది, అది ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది, షేప్ ఇలా ఉంటుంది. ఇక్కడ యాంగిల్ 60 degrees, 60 డిగ్రీల కోణం ఉంటుంది అన్నట్టు. కెలిడియోస్కోప్ డివైస్ 3 long narrow strips at angle of 60 degrees, narrow strips of 60 degrees అన్నట్టు. If incident ray passes through normal in a plane mirror, angle of reflection ఎంత అంటే, మనం మామూలుగా ఇలా ఒక ప్లేన్ తీసుకొని ఇన్సిడెంట్ రే అనేది ఎప్పుడు కూడా ఒక యాంగిల్లో చూపిస్తున్నాం, నార్మల్ కి. రిఫ్లెక్టెడ్ రే ఇలా చూపిస్తున్నాం. ఇప్పుడు ఇన్సిడెంట్ రేనే ఇలా వస్తుంది. ఇన్సిడెంట్ రే ఇలా వస్తే రిఫ్లెక్టెడ్ రే ఎంత, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇన్సిడెంట్ రే ఇలా వస్తే రిఫ్లెక్టెడ్ రే ఎంత ఉంటుంది, 0 degrees ఉంది. తర్వాత a dentist use dash mirror for examination. ఇది కాంకేవ్ మిర్రర్. The reflectors used for street lights, వీధి దీపాల్లో రిఫ్లెక్టర్ గా వాడేటటువంటి మిర్రర్స్ ఏంటంటే కాన్వెక్స్, కాంకేవ్, ప్లేన్ మిర్రర్, పారాబొలాయిడ్ మిర్రర్ అన్నాడు. ఇది కూడా కాన్వెక్స్ మిర్రర్. ద మిర్రర్ which forms always a diminish image, ఏ మిర్రర్ డిమినిష్ అంటే చిన్నదిగా ఉండేటటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందంటే కాన్వెక్స్. తర్వాత which of the following mirrors shows lateral inversion? లాటరల్ ఇన్వర్షన్, ప్లేన్ మిర్రర్, కాంకేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, బోత్ 1 and 2. ఏది ఆన్సర్ చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిర్రర్ షోస్ లాటరల్ ఇన్వర్షన్, ఏది? ఇప్పుడు చెప్పాను నేను ప్లేన్ మిర్రర్ అని చెప్పేసి. ప్లేన్ మిర్రర్స్ ఫాలో ది లాటరల్ ఇన్వర్షన్.
తర్వాత which of the following is used by the ENT doctors? ENT